లైక్ బిగ్ బాస్ అయితే మాత్రం ఒక పజిల్ టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్ అయితే మాత్రం నిఖిల్, అవినాష్ ఒక టీమ్గా ఉంటే రోహిణి, పృథ్వీ మరో టీమ్గా ఉన్నారు. ఇక ఈ టాస్క్ పూర్తయిన 5 నిమిషాలకే పజిల్ని అయితే మాత్రం కరెక్ట్ ప్రాపర్లో అయితే మాత్రం నిఖిల్ అయితే అరేంజ్ చేశాడు. ఇక 5 నిమిషాలకే టాస్క్ పూర్తి చేసి హౌస్మేట్స్కి అయితే మాత్రం షాక్ ఇచ్చాడు. ఇక అలాగే పృథ్వీ, రోహిణి అయితే మాత్రం ఈ టాస్క్ చేయడానికి అయితే చాలా ముప్పతిప్పలు పడుతున్నారు. ఇక ఈ టాస్క్ బ్రజర్ మోగకపోవడంతో వాళ్ళది కూడా నిఖిల్ సరి చేయడానికి అయితే ప్రయత్నం చేశాడు. అయితే మాత్రం రోహిణి సీరియస్ అయ్యి నువ్వు పక్కకి వెళ్ళిపో మేము చేసుకుంటామని అయితే రోహిణి ఒక్కసారిగా సీరియస్ అయింది. సర్లే మీ ఇష్టం మీరు అని చెప్పి ఈ టాస్క్లో అయితే దుమ్ము దులిపేసాడనే చెప్పాలి. అవినాష్ అలాగే నిఖిల్ అయితే మాత్రం టాస్క్ అయితే మాత్రం 5 నిమిషాలకే పూర్తి చేశారు. నిజంగా హౌస్మేట్స్ అందరూ కూడా షాక్ అయ్యారు. అంత కరెక్ట్గా ప్రాపర్గా నిఖిల్ అయితే ప్రాపర్గా సెట్ చేశాడు. ఈ టాస్క్ అయితే మాత్రం స్పాన్సర్ టాస్క్ అనుకుంటా. ఈ పజిల్ టాస్క్లో అయితే మాత్రం రోహిణి, పృథ్వీ అయితే మాత్రం చాలాసేపు 30 తిప్పలు పడుతున్నప్పటికీ కూడా నిఖిల్ అలాగే అవినాష్ అయితే మాత్రం చాలా సాక్షత్యంగా ఆడి 5 నిమిషాల్లో టాస్క్ పూర్తి చేసి ఈ టాస్క్ విన్నర్గా నిలిచారు. ఈ టాస్క్లో బిగ్ బాస్ అయితే మాత్రం ఒక వాచర్ ఇచ్చారు. ఆ వాచర్ బయటకు వెళ్ళిన తర్వాత మీరు ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి. సో ఈ టాస్క్లో అయితే మాత్రం నిఖిల్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఆడి విన్నర్గా నిలిచాడు. సో నిఖిల్ ఏ టాస్క్ అయినా సరే చాలా తెలివిగా ఆడి విన్నర్గా నిలుస్తాడన్న సంగతి తెలిసిందే. సో ఈ సీజన్ విన్నర్ కూడా నిఖిల్ అవ్వాలని అయితే చాలా మంది బయట కామెంట్స్ పెడుతున్నారు. సో మీరెవరు విన్నర్ అయితే ఈ సీజన్కి బాగుంటుంది అనేది అయితే కామెంట్ పెట్టండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.